హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నా పేరు వచ్చేసి రోహిత్. మనం ఉన్న లొకేషన్ వచ్చేసి విజయవాడ రామర్పాడు రింగ్ దగ్గర అండి. ఫ్రెండ్స్, మన క్రేజీ కార్స్లోకి అయితే 2017 మోడల్ డాట్సన్ గో అయితే సేల్కి వచ్చిందండి. ఈ వెహికల్ అయితే మనకి 5 సీటర్ వెహికల్. ఈ వెహికల్ ఇయర్ చూసుకున్నట్టయితే 2017 మోడల్. ఈ వెహికల్ రన్నింగ్ చూసుకున్నట్టయితే మనకి 86,000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ వెహికల్ అయితే. ఈ 5 సీటర్ వెహికల్. అలానే దీని సీసీ చూసుకున్నట్టయితే 1200 సీసీ వస్తుంది. ఈ వెహికల్ మనకి సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉందండి. గుంటూరు రిజిస్ట్రేషన్లో ఉంది. ప్రజెంట్ ఆయన పేరు మీదే ఉంది. మనకి ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు ఈ వెహికల్లో. ప్రజెంట్ ఈ వెహికల్ అయితే సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉందండి. మన క్రేజీ కార్స్లో అయితే పార్కింగ్ సేల్ చేశారు ఈ వెహికల్ అయితే. ఈ వెహికల్ మనకి 86,000 తిరిగింది. అలానే పెట్రోల్ వెహికల్. ఈ వెహికల్ సీసీ చూసుకున్నట్టయితే 1200 సీసీతో వస్తుంది. అలానే ఈ వెహికల్ అయితే మనకి 5 సీటర్ వెహికల్. దీని టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే 80% టైర్స్ అయితే ఉన్నాయండి. కస్టమర్ రీసెంట్గానే చేంజ్ చేయించారు. చేంజ్ చేయించిన తర్వాత ఒక 3,400 కిలోమీటర్లు అయితే తిరిగారు వెహికల్ మీద. ఈ వెహికల్కి 80% టైర్స్ అయితే ఉన్నాయి. అలానే ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. దీనికి గేర్ బాక్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్ బాక్స్ అండి. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది ఈ వెహికల్ కూడా. మనకి ఈ వెహికల్ మైలేజ్ చూసుకున్నట్టయితే హైవే మీద అయితే మీకు 18 నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో వస్తుంది. అలానే లోకల్లో అయితే 15 నుంచి 17 కిలోమీటర్ల మధ్యలో అయితే వస్తుంది ఈ వెహికల్ రన్నింగ్ చూసుకున్నట్టయితే మనకి ఎటువంటి నాయిస్ రావట్లేదు. ఇంజన్ నుంచి కూడా బాటమ్ వర్క్ కూడా ఏం లేదండి. బాటమ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలానే ఈ వెహికల్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ పరంగాను హైట్ పరంగాను కొంచెం కంఫర్టబుల్గానే ఉంటుంది లాంగ్ జర్నీలకి. డిక్కీ స్పేస్ కూడా బాగా వస్తుంది. సరే, ఈ వెహికల్ అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాము. ఈ వెహికల్ మనకి ఫ్రంట్ బంపర్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ బంపర్ మీద చిన్న చిన్న డ్యామేజెస్ అయితే ఉన్నాయి, స్క్రాచెస్ ఉన్నాయి. అలానే మీరు బానెట్ చూసుకున్నట్టయితే బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ లేదు. అందులోని ఈ వెహికల్ మనం వర్షన్ చూసుకున్నట్టయితే యానివర్సరీ వర్షన్ అండి. లిమిటెడ్ ఎడిషన్ వర్షన్ లాగా వదిలేడు. ఈ వెహికల్కి 2 పవర్ విండోస్ వస్తాయి. ఫ్రంట్ 2 పవర్ విండోస్, అలానే బ్యాక్ 2 మాన్యువల్ మిర్రర్స్ అయితే వస్తాయి ఒకసారి. అలానే మీరు రైట్ సైడ్ ఫెండర్ చూసుకున్నట్టయితే ఫెండర్కి ఎటువంటి స్క్రాచెస్ లేదు. అలానే మీకు ఫ్రంట్ డోర్ రైట్ సైడ్ డ్రైవింగ్ డోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్న స్క్రాచ్ ఉంది తప్ప మీకు డ్రైవింగ్ డోర్ అయితే ఎటువంటి రీప్లేస్మెంట్ అవ్వలేదు. షోరూమ్ నుంచి ఏ బీడింగ్ అయితే వస్తుందో ఆ బీడింగ్ అయితే మనకి ప్రెసెంట్ అలానే ఉందండి. అలానే మనకి బ్యాక్ డోర్ చూసుకున్నట్టయితే చిన్న చిన్న డ్యామేజ్ ఉన్నాయి, డెన్స్ ఉన్నాయి. ఇవైతే మనం చేయించుకోవచ్చండి. జస్ట్ అవుట్లుక్ వరకే మనకి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. వెహికల్ ఇంజన్ పరంగా అయితే చాలా బాగుంది. ఒకసారి ఈ వెహికల్ బ్యాక్ డోర్ చూసుకున్నట్టయితే షోరూమ్ నుంచి ఏ బీడింగ్ అయితే వచ్చిందో ఆ బీడింగే ఉందండి. డోర్ కూడా ఎటువంటి రీప్లేస్ అయితే అవ్వలేదు. మిర్రర్ కూడా మనకైతే ఎటువంటి రీప్లేస్ అవ్వలేదు. అలానే మనకి కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ ఏదైతే ఉందో ఆ పంచింగ్ కూడా సేమ్ యాజ్ ఈజ్ అలానే ఉందండి. అలానే మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ పిల్లర్కి కానీ మిడిల్లో పిల్లర్కి కానీ బ్యాక్ పిల్లర్కి కానీ ఎటువంటి డ్యామేజెస్ అవ్వలేదు. వెహికల్కి జస్ట్ అవుట్ సైడ్ డోర్స్ వరకే చిన్న చిన్న స్క్రాచెస్, డెన్స్ అయితే పడ్డాయి. అలానే ఈ క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్టే క్వార్టర్ ప్యానల్ మీద కూడా ఎటువంటి డ్యామేజెస్ లేదు. సరే, మనం డిక్కీ చూసుకుందామండి. డిక్కీ మీకు బ్యాక్ రివర్స్ సెన్సార్స్ వచ్చాయి. బ్యాక్ బంపర్కి అయితే బ్యాక్ కెమెరా అయితే ఇవ్వలేదు ఈ వెహికల్కి. మనం కెమెరా కావాలంటే పెట్టించుకోవచ్చు. అలానే మీకు డిక్కీ చూసుకున్నట్టయితే డిక్కీ మీద కూడా ఎటువంటి డ్యామేజెస్ లేదు. ఒకసారి ఈ వెహికల్ మనం డిక్కీ ఓపెన్ చేసి కూడా చూద్దాము. మీరు డిక్కీ చూసుకున్నట్టయితే ఒక 3-4 బ్యాగ్స్ వరకు మీకు లగేజ్ అయితే పడుతుందండి. సీటింగ్ కూడా కంఫర్ట్ ఉంటుంది మీకు మిడిల్ రోలో కూర్చున్నా సరే. అలానే ఒకసారి మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్కి ఎటువంటి డ్యామేజెస్ అయితే లేదు. అలానే మీకు ప్యాసింజర్ డోర్ చూసుకున్నట్టయితే ప్యాసింజర్ డోర్కి కూడా చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి తప్ప మీకు డోర్ బీడింగ్ కంపెనీ నుంచి ఏ బీడింగ్ అయితే వచ్చిందో ఆ బీడింగ్ అయితే రీప్లేస్ అవ్వలేదండి. అలానే మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే కంపెనీ నుంచి ఏ పంచింగ్ అయితే వచ్చిందో ఆ కంపెనీ పంచింగ్ అయితే ఉందండి. పంచింగ్ అయితే ఎటువంటి మారలేదు. ఇదైతే కంపెనీ పంచింగ్ వస్తుంది మీకు. కంపెనీ పంచింగ్ కూడా ఎక్కడ మారలేదు ఈ వెహికల్కి. జస్ట్ ఎక్స్టీరియర్ వరకు చిన్న చిన్న డ్యామేజెస్ గీతలు అయితే ఉన్నాయండి. సెకండ్ హ్యాండ్ వెహికల్ కన్నాక చిన్న చిన్న అయితే కామన్. ఒకసారి ఈ వెహికల్ ఫ్రంట్ డోర్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రంట్ డోర్ నుంచి వచ్చిన పంచింగ్ కానీ ఇంకా అలానే డోర్ బీడింగ్ కానీ ఎటువంటి రీప్లేస్ అయితే అవ్వలేదు. అలానే ఈ సైడ్ మిర్రర్స్ చూసుకున్నట్టయితే మనకి మాన్యువల్తో వస్తుందండి. అలానే పవర్ మిర్రర్స్ రాలేదు. ఒకసారి మీకు ఫెండర్ లైనింగ్ చూసుకున్నట్టయితే ఫెండర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు, స్క్రాచెస్ కూడా పడలేదు. మనకి మేజర్ పడిందల్లా బ్యాక్ డోర్స్కే పడ్డాయి. అలానే ఈ వెహికల్ ఇంజన్ సీసీ అయితే 1200 సీసీతో వస్తుంది. ఒకసారి ఈ వెహికల్ మనం ఇంటీరియర్ కూడా చూసుకుందాం. ఒకసారి మనం ఫ్రంట్ రోలో బ్యాక్ రోలో చూసుకున్నట్టయితే బ్యాక్ రో సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ ఎటువంటి డ్యామేజెస్ లేదు. ఇది యానివర్సరీ ఎడిషన్ అండి. సో మీకు బ్లూ కలర్లో అయితే సీట్ కవర్స్ వచ్చాయి. అలానే ఇంటీరియర్ కూడా మీకు మొత్తం బ్లూ కలర్లో అయితే వచ్చింది. మనం ఫ్రంట్ రోలో చూసుకున్నట్టయితే దీనికి ఫ్రంట్ 2 పవర్ విండోస్ వస్తాయి. అలానే పవర్ స్టీరింగ్ వస్తుంది. మీకు స్పీడ్ బాక్స్ చూసుకున్నట్టయితే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. ఏసీ కంట్రోల్స్ అయితే మాన్యువల్గా ఉన్నాయి. ప్రజెంట్ ఈ వెహికల్ అయితే మనం స్టార్ట్ చేసి ఉంచామండి. ఈ వెహికల్ ఇంజన్ నుంచి అయితే ఎటువంటి నాయిస్ రావట్లేదు. అలానే అప్ టు డేట్ జనరల్ సర్వీస్ అయితే ఈ వెహికల్కి ఉంది.
మీకు డాట్సన్ షోరూమ్ అయితే ఎక్కడ ఉండదని ఆలోచించద్దు, ఎందుకంటే నిసాన్ షోరూమ్ ఉన్న దాంట్లోనే మీకు డాట్సన్ సర్వీస్ కూడా రన్ అవుతూ ఉంటుందండి. సేల్స్ కానీ ఏదైనా ప్రొక్యూర్మెంట్ కానీ మనకి నిసాన్ షోరూంలోనే అవుతుంది. అలానే ఈ వెహికల్ స్పేర్ పార్ట్స్ కావాలన్నా మనకి నిసాన్ షోరూంలో అయితే దొరుకుతాయండి. అలానే ఈ వెహికల్ బ్యాటరీ చూసుకున్నట్టయితే బ్యాటరీ అయితే 6 months అవుతుందండి మార్పిచ్చి. ప్రజెంట్ బ్యాటరీ కండిషన్ కానీ ఇంజిన్ కండిషన్ కానీ చాలా బాగుంది. అలానే మనకి బాటమ్ నుంచి ఎటువంటి నాయిస్ కూడా రావట్లేదు. 5 speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. వెహికల్కి కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ కానీ డోర్ బీడింగ్స్ కానీ ఎటువంటి రీప్లేస్ అయితే అవ్వలేదు. చిన్న చిన్న డెన్స్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2017 మోడల్ డాట్సన్ గో అండి. ఇది వచ్చేసి 1200 cc వస్తుంది. అలానే పెట్రోల్ ఇంజిన్ అండి. 86,000 kilometers అయితే తిరిగింది ఈ వెహికల్. మనకి మాన్యువల్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది, 5 speed గేర్ బాక్స్తో. ఈ వెహికల్ అయితే ప్రెసెంట్ సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉంది. వెహికల్కి ఎటువంటి ఫైనాన్స్ లేదు మనకు. అలానే మీకు నేమ్ ట్రాన్స్ఫర్ కావాలంటే 2-3 రోజుల వ్యవధిలోనే మనం అయితే నేమ్ ట్రాన్స్ఫర్ చేస్తామండి. మీకు ఫైనాన్స్ కావాలన్నా ఈ వెహికల్కి మనం ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తాం. అలానే ఆర్టీఓ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఈ వెహికల్కి యాక్సరీస్ కావాలన్నా మనం అయితే కొంచెం క్వాలిటీవి తక్కువ రేట్లో అయితే యాక్సరీస్ కూడా ప్రొవైడ్ చేస్తామండి ఈ వెహికల్కి. అలానే ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర 1 lakh నుంచి 20 lakh బడ్జెట్ వరకు వెహికల్స్ ఉన్నాయి. మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే మన నెంబర్ ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన బడ్జెట్లో మాకైతే కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మేమైతే ఫొటోస్ అండ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాం. వెహికల్స్ డీటెయిల్గా ఉంటాయి వీడియోస్ కూడా. ఒకసారి మీరైతే చూసి నచ్చితే మాత్రం మాతో కాంటాక్ట్ అయ్యి ప్రైస్ అనేది నెగోషియేట్ చేయొచ్చండి. మనం పెట్టే ప్రైస్ అని ఫిక్స్డ్ కాదు, నెగోషియేట్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 2,70,000 అయితే చెప్తున్నాడు. 2,70,000 అయితే కస్టమర్ చెప్తున్నాడండి. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ కాదు, మనం అయితే నెగోషియేట్ చేయొచ్చు. అలానే మీకు ఆర్టీఓ సర్వీస్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కావాలన్నా మనం ప్రొవైడ్ చేస్తాం. మీ దగ్గర ఏమైనా వెహికల్ ఉన్నా సరే మనం ఎక్స్చేంజ్ అయితే తీసుకుంటాము. అలానే మీ వెహికల్కి ఫైనాన్స్ కావాలన్నా రీఫైనాన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి వెహికల్కి. ప్రజెంట్ ఈ వెహికల్ అయితే మన క్రేజీ కార్స్లో అయితే పార్కింగ్ సేల్ చేశారండి. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ రామవరపాడు రింగ్ దగ్గర ఆపోజిట్ కే హోటల్ అయితే మన క్రేజీ కార్స్ అనేది ఉందండి. ఈ వెహికల్ మీరు వచ్చి పర్సనల్గా చెక్ చేసుకొని ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. అలానే మరిన్ని వీడియోస్ కోసం అయితే మా క్రేజీ కార్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.